వైసీపీ శ్రేణుల భయమంతా జగన్ కోటరీతోనే. కూటమి సర్కార్ కొలువుదీరకనే వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని విపరీతంగా భయపెట్టింది. వైసీపీ కేడర్పై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలకు టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా పాల్పడ్డాయని గగ్గోలు పెట్టడం చూశాం. ప్రతిరోజు అవే వార్తలు. ఎక్కువ భయపెట్టడంతో వైసీపీ కేడర్లో కూటమి సర్కార్ అంటే నెమ్మదిగా భయం పోతూ వచ్చింది. పోలీసు కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నీ చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంతకంటే ఏం చేస్తారులే అని తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. దీంతో సర్కారుకు భయపడే రోజులు పోయాయనే కామెంట్స్ వైసీపీ నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. అయితే వైసీపీ కార్యకర్తలు, నాయకుల భయం జగన్, ఆయన చుట్టూ ఉన్న వాళ్లతోనే. కూటమి సర్కార్ దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని, అయితే మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాత తమ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వైసీపీని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత తమ తలరాతలు జగన్, ఆయన కోటరీ ఏ విధంగా రాస్తారో అనే భయం వాళ్లను వెంటాడుతోంది. వైసీపీ కేడర్ ఇప్పుడు కూటమి నేతలకు భయపడడం లేదన్నది వాస్తవం. జగన్ సీఎం అయితే మళ్లీ గత 5 ఏళ్లలో పడిన ఇబ్బందులే తప్పవా అనే సంశయం వాళ్లలో ఉంది. శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మార్థాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పజిల్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. అల్లు అర్జున్పై సంబంధం లేని పోలీసు అధికారులు మాట్లాడొద్దు. అల్లు అర్జున్ వ్యవహారంలో కేసు విచారణతో సంబంధం లేని పోలీసు అధికారులు మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏసీబీ విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారిలా కాకుండా రాజకీయ నాయకుడి మాదిరి ఆయన నోరు పారేసుకున్నారు. ఆయన మాట్లాడిన అంశాల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే అసలు ఆయనకు కేసు విచారణతో సంబంధం లేదనే చర్చకు తెరలేచింది. పవన్తో గొడవలు చూసుకోండి, తెలంగాణ మంత్రి హితవు. టాలీవుడ్ అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. సంధ్యా థియేటర్ వద్ద ఆ మహిళ మృతికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కామెంట్స్ చేయడంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ముందు పవన్ కళ్యాణ్తో గొడవల సంగతి చూసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఏపీకి పరిమితమై అక్కడి సమస్యని పరిష్కరించుకోవాలని ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు.